అఖిల్ సేన మరి ఇంత వరస్ట్గా ఆడతారా? అసలు అది మ్యాచేనా? ఒకే ఓవర్లో ఒక్క పరుక్కి 3 వికెట్ల. అసలు ఏం ఆడుతున్నారు, ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, అఖిల్ వ్యూహాలు ఏమైనాయి? సో కట్ చేస్తే ఇవన్నీ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో జరిగినటువంటి మాటలు, కామెంట్లు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 11th ఎడిషన్ అయితే నడుస్తుంది. దాంట్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఉప్పల్ స్టేడియంలో మనం చెప్పుకున్నటువంటి ఈ మాటలన్నీ కూడా వినిపించాయి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 11th సీజన్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం 7 టీమ్స్ అయితే ఆడుతున్నాయి. సో కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన ఆబ్వియస్లీ. దాని తర్వాత ఒక మ్యాచ్ భోజ్పురి దబాంగ్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ మధ్య జరిగింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు అక్కినేని అఖిల్ గారు, కెప్టెన్. సో అక్కడ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ రన్అట్ అయితే అయిపోవడం జరిగింది. అండ్ సెకండ్ బాల్కి క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. థర్డ్ బాల్కి వచ్చేసి ఎల్బిడబ్ల్యూ. సో ఈ 3 వికెట్లు సచిన్ జోషి గారు, అదేవిధంగా అశ్విన్ బాబు గారు, ఆదర్శ్. సో ఈ 3 వికెట్లు కూడా బ్యాక్ టు బ్యాక్ పడేసరికి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా వినిపించాయి. సో నిజంగానే ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే మన వాళ్ళు ఇంత వరస్ట్గా ఆడుతున్నారేంటన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా సీసీఎల్ని అభిమానించే వాళ్ళు మాత్రం టీవీలు కట్టేసి ఫోన్లు పక్కన పెట్టేసి కూడా పక్కకి వెళ్ళిపోయేంత దాఖలాలు కూడా నిన్న మనం మ్యాచ్లో అయితే చూసాం. బట్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి అంటే వాళ్ళు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 80 పరుగులకి అంటే 80 రన్స్కే కింద మీద పడి స్టేడియం మొత్తం పొర్రుకుంటూ కొట్టారు తెలుగు వారియర్స్ అని కూడా కామెంట్లు వినిపించాయి. బట్ దాని తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇన్నింగ్స్ కూడా వాళ్ళు దాదాపు ఒక 46 పరుగుల లీడ్ ఇచ్చారు. అంటే T10 ఫార్మేట్ అనేది జరుగుతుంది ఈ సీసీఎల్లో. సో ఫస్ట్ 10 ఓవర్స్ ఒకరు బ్యాటింగ్ చేస్తారు, తర్వాత 10 ఓవర్స్ ఒకరు బ్యాటింగ్ చేస్తారు, తర్వాత 10. సో ఈ ఇన్నింగ్స్లలో ఎవరు ఎక్కువ లీడ్ ఉంటే సో వాళ్ళకి ఆ మ్యాచ్ అనేది గెలుస్తారనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ మనం చేసాం, 80 పరుగులు కొట్టాం, 80 రన్స్ కొట్టాం. దాని తర్వాత వాళ్ళు బ్యాటింగ్ చేశారు, ఆల్మోస్ట్ మన మీద వాళ్ళు ఒక 126 కొట్టారు, అంటే 46 రన్స్ హైయెస్ట్ కొట్టారు. సో అంటే వాళ్ళు అప్పటికే 46 పరుగుల లీడ్ ఉన్నారు. దాని తర్వాత మన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోయినాయి. అఖిల్ గారు తప్పితే ఫస్ట్ ఇన్నింగ్స్లో అఖిల్ గారు ఒక్కరే 41 కొట్టారు, అంటే టీమ్ స్కోర్ని సగం ఆయన ఒక్కరే కొట్టారు. దాని తర్వాత సాంబా గారు వచ్చారు, ఆయన బాగానే ఆడారు, 17. సో వీళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళంతా నిజంగానే వర్స్ట్గా ఆడారని కూడా కామెంట్లు వినిపించాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో భోజ్పురి బ్యాటింగ్ చేసింది, ఆల్మోస్ట్ 46 రన్స్ మన మీద లీడ్ ఉన్నారు. 46 రన్స్ అంటే ఇక అసలు అది గెలిచే అవకాశాలు కూడా లేవు. ఎందుకు అనంటే వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది, మళ్ళా దాంట్లో కొట్టినా కానీ ఆల్మోస్ట్ ఒక 50 రన్స్ లీడ్. అంటే ఆ లీడ్ని మనం మళ్ళీ ట్రయల్ చేయాలంటే లీడ్ అవ్వాలి, ఆ 46 రన్స్ని మళ్ళీ మనం వాళ్ళకు టార్గెట్ పెట్టాలి, దాని తర్వాత వాళ్ళని మళ్ళీ కట్టడి చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్, ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నారు. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు 126 కొట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో తమన్ గారు, అశ్విన్ గారు వచ్చారు. ఆ మ్యాచ్ ఆల్మోస్ట్ 46 ఉన్నటువంటి రన్స్ని కేవలం 2.3 ఓవర్స్లలో, అంటే ఆల్మోస్ట్ ఒక 15 బాళ్ళల్లో 46 పరుగులు ఉన్నటువంటి లీడ్ని కంప్లీట్ చేశారు వాళ్ళిద్దరు కలిసి. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాక్ టు బ్యాక్ 4లు 6లతో కూడా అశ్విన్ బాబు గారు, అటు తమన్ గారు నిలక్కడగా ఆడి 2.3 అంటే 15 బాల్స్లోనే 46 రన్స్ లీడ్ కంప్లీట్ చేశారు. దాని తర్వాత టార్గెట్ పెట్టడం స్టార్ట్ చేశారు. పెట్టగానే ఎప్పుడైతే 46 రన్స్ వచ్చిందో దాని తర్వాత వెంటనే బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడిపోయినాయి, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. సో ఇక అక్కడికి అసలు పరుగులే కష్టం అనుకున్న రేంజ్లో అఖిల్ గారు వచ్చారు, ఆయన బాగానే ఆడారు. దాని తర్వాత సాంబా గారు. సో టీం అందరు కలిసి మొత్తం కింద మీద పడి ఆల్మోస్ట్ ఒక 80 పరుగులు అంటే 80 రన్స్ లీడ్ పెట్టారు అంతే వాళ్ళకి. వాళ్ళకు 10 ఓవర్లో 80 కొడితే వాళ్ళు ఆల్మోస్ట్ విన్ అయిపోతారు. అండ్ తర్వాత ఆ లీడ్ పక్కన పెడితే భోజ్పురి దబాంగ్స్ కూడా వచ్చారు, బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ 2 ఓవర్లోనే 32 రన్స్ కొట్టారు వాళ్ళు కూడా. సో ఇక మిగిలింది ఎంత, ఆల్మోస్ట్ ఆడ కొట్టాల్సింది 2 ఓవర్లు, అంటే ఇంకొక 8 ఓవర్లలో ఇంకొక 50. అది పెద్ద అసలు సమస్యే కాదు, ఈజీగా కూడా ఆ రన్స్ కొట్టేయచ్చు. అది వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ కూడా అదే రేంజ్లో ఉంది. బట్ ఎక్కడ కూడా అఖిల్ గారు కానీ ఉన్నటువంటి తెలుగు వారియర్స్లో ఒక్క టీం మెంబర్ కూడా ఎక్కడ కూడా నర్వస్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీస్తూనే
వాళ్ళని కట్టడి చేస్తూనే ఉన్నారు. ఈవెన్ ఒకానొక టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు తెలుగు వారియర్స్ మ్యాచ్ చేతిలో లేదు, ఆల్మోస్ట్ భోజ్పురి చేతిలోనే ఉంది అని లాస్ట్ 2 ఓవర్స్ ఉన్నంత వరకు కూడా అదే అన్నారు. ఒక పక్క వికెట్లు పడుతున్నా ఎక్కడా కానీ హోప్ వదిలేసుకోలేదు. ఎస్పెషల్లీ కెప్టెన్ అఖిల్ గారు మాత్రం ఎక్కడ ఆయన హోప్ వదిలేసుకోకుండా టీంని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ వికెట్స్ పడగొడుతూ ముందుకెళ్తూనే ఉన్నారు. బట్ ఎక్కడో చిన్న హోప్ తెలుగు వారియర్స్కి, మేబీ డెఫినెట్గా ఇది గెలవని మ్యాచే, బట్ కాకపోతే ఎక్కడైనా కొంచెం హోప్ తోటి గెలవకపోదా అనే ఒక ఆశతో చూసే వాళ్ళకి నిజంగానే అది ఆయన తీర్చిపెట్టాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ హోపే ఉంది. లాస్ట్ 2 ఓవర్స్లో ఆల్మోస్ట్ 20 రన్స్ కొట్టాలి, అంటే ఓవర్కి 10 కొట్టాలి. సో దాని తర్వాత సామ్రాట్ గారు బౌలింగ్ వేశారు. తర్వాత అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా అంటే దానికి ముందు సచిన్ జోషి గారు వేశారు. ఎస్పెషల్లీ సచిన్ జోషి గారి బౌలింగ్ ఫార్మాట్ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే వాళ్ళందరూ బౌలింగ్ చేస్తున్నారు, కొడుతూనే ఉన్నారు. అటు అశ్విన్ బాబు గారిది, ఇటు సచిన్ జోషి గారు ఇద్దరిది వర్కౌట్ అయింది. సేమ్ టైం ఆది గారిది, బట్ వర్కౌట్ అయినా పరుగులు అయితే కొట్టారు. సచిన్ జోషి గారు వేసినటువంటి బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడం వల్ల అక్కడ భోజ్పురి వాళ్ళకి దెబ్బ పడింది. సో మొత్తంగా లాస్ట్ 2 ఓవర్స్కి వచ్చేసరికి 20 రన్స్ కొట్టాలి. సో ఆ 20 రన్స్ని కట్టడి చేశారు. లాస్ట్ ఒక ఓవర్ వచ్చేసరికి 17 రన్స్ కొట్టాల్సి ఉంది. ఒక ఓవర్లో 17 రన్స్ అంటే నాటే జోక్. అప్పటికే మ్యాచ్ మనం గెలుస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. అదే టైంలోనే లాస్ట్ సామ్రాట్ గారు వచ్చారు, బౌలింగ్ వేశారు, ఒక 6 ఇచ్చారు. 5 balls 11 runs. ఇది టార్గెట్, అక్కడ ఉన్నటువంటి టార్గెట్. సో అది కూడా చాలా ఈజీ అవుతుందన్నారు. బట్ మనోజ్ తివారీ గారు ఇంజూర్ అయి మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఆయన అంతకుముందు ఒక ఇంజూరీ అయింది, రిటైర్డ్ హార్ట్గా బయటికి వెళ్ళారు. బట్ ఆ మ్యాచ్ సిచ్యువేషన్ చూసి ఆయన వచ్చారు. రాగానే వెంటనే ఆయన కూడా అవుట్ చేశారు. సో అక్కడ తెలుగు వారియర్స్ విజయం దాదాపు ఖాయమైంది అనుకున్నారు. ఇక 4 balls ఉన్నాయి. 4 balls ఆల్మోస్ట్ 11 runs అంటే కష్టమే. దాని తర్వాత ఒక 2D తీశారు. ఇక 9 runs ఉన్నాయి. లాస్ట్ 2 ఓవర్స్లలో ఒక బాల్ కొట్టంగానే అది కూడా రన్అట్ అయిపోయింది. సో ఇంకో బాల్ మిగిలి ఉండగానే ఆల్మోస్ట్ మ్యాచ్ అనేది తెలుగు వారియర్స్ అసలు ఏ కోలంలో కూడా గెలవలేని మ్యాచ్ని వాళ్ళు గెలిచారు. అఖిల్ సేన నిజంగానే వాట్ ఏ కంబ్యాక్ అని చాలామంది ఎప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో తిట్టారో వాళ్ళే సెల్యూట్ చేశారు. ఆ రేంజ్లో సాగింది తెలుగు వారియర్స్ పర్ఫార్మెన్స్. సో మరి ఈరోజు చెన్నై తోటి ఈరోజు కూడా ఉంది మ్యాచ్, హైదరాబాద్లోనే ఈవినింగ్ 6:30కి ఉంది. సో ఈ మ్యాచ్ గనక కూడా గెలిస్తే మనం ఆబ్వియస్లీ సెమీస్కి వెళ్ళే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. 4 మ్యాచెస్, టాప్ 4 మ్యాచెస్ ఏదైతే రన్ రేట్ తోటి ఉన్నాయో అవి సెమీస్కి వెళ్తాయి. అక్కడి నుంచి ఫైనల్ అండ్ కప్ కొట్టే టీం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక టీం కర్ణాటక మీద ఓడిపోయాం, దాని తర్వాత భోజ్పూర్ మీద గెలిచాం. ఈరోజు చెన్నై మీద కూడా గెలిస్తే హోప్ ఉంటుంది. సో ఒక్కసారి టీమ్స్ రన్ రేట్ అండ్ మ్యాచెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటే మనం ఏ టీమ్స్ వెళ్తాయో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కర్ణాటక బుల్డోజర్స్. 2 మ్యాచ్లు ఆడింది, 2 కూడా విన్ అయింది. సో 4 పాయింట్లతోటి 2.138 రన్ రేట్ తోటి అయితే ఇది ముందుకెళ్తుంది అనమాట. మన మీదనే వాళ్ళు ఆల్రెడీ గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు బెంగాల్ టైగర్స్ కూడా 2 మ్యాచెస్ ఆడింది, 2 మ్యాచెస్ కూడా విన్ అయింది. 4 points తోటి 0.965 రన్ రేట్ తోటి అయితే ముందుకెళ్తుంది అనమాట. ఇవి 2 కూడా 2 మ్యాచ్లు గెలిచాయి. అండ్ నెక్స్ట్ ఇక భోజ్పురి దబాంగ్స్ వచ్చేసి 2 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ గెలిచింది ముంబై హీరోస్ మీద, 1 మ్యాచ్ లాస్ అయింది మన మీద. సో దీనికి కూడా 2 పాయింట్లు ఉన్నాయి. అండ్ రన్ రేట్ వచ్చేసి 1.184 రన్ రేట్ తోటి అయితే ముందుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇక మన టీం, ఓన్ టీం తెలుగు వారియర్స్ వచ్చేసరికి 2 మ్యాచ్లు ఆడింది, అందులో ఒకటి ఓడిపోయింది, ఒకటి గెలిచింది. మనకు ఒక 2 points వచ్చినాయి. బట్ రన్ రేట్ మాత్రం -0.975 రన్ రేట్ ఉంది. అంటే ఇంకొక 0.25 రన్ రేట్ వస్తే ఒక 1% రన్ రేట్ అయితే వచ్చేది. అండ్ నెక్స్ట్ ఇక చెన్నై రైనర్స్ తీసుకుంటే 2 మ్యాచెస్ ఆడింది, 2 మ్యాచెస్ కూడా ఓడిపోయింది. 0 పాయింట్లతోటి -1.189 రన్ రేట్ తోటి అయితే ఈ టీం ఉంది. డెఫినెట్గా ఈ టీంకి ఈరోజు కనుక మన మీద ఓడిపోతే ఆబ్వియస్లీ ఇక ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉండదు. ఇక పంజాబ్ దేశీయ టీం వచ్చేసి 1 మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్ కూడా ఓడిపోయింది. 0 పాయింట్లతోటి -1.436 రన్ రేట్ తోటి అయితే ఈ టీం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక ముంబై హీరోస్ వచ్చేసరికి 1 మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్ కూడా ఓడిపోయింది. 0 points తోటి ఉంది, -3.392 రన్ రేట్ తోటి అయితే ఉంది. సో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ కర్ణాటక, తర్వాత బెంగాల్ టైగర్స్, తర్వాత భోజ్పురి, తర్వాత తెలుగు వారియర్స్. టాప్ 4 అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఈ టాప్ 4 అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయి 4 కూడా అదే రన్ రేట్ని మెయింటైన్ చేస్తే ఇవి సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు చెన్నై ఆర్ ముంబై, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ దేశీర్ ఇవి కనుక ఏదైనా గెలిచే అవకాశాలు ఉంటే రన్ రేట్ బట్టి అక్కడ సెమీస్కి వెళ్ళే అవకాశాలు అయితే మనకు ఉంటాయి అనమాట. ఈవెన్ మ్యాచెస్ గెలిచినా ఓడిపోయినా అక్కడ రన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రన్ రేట్ తోటే ముందుకెళ్తుంది. ఇప్పుడు టాప్ 4 పొజిషన్లో ఉంది తెలుగు వారియర్స్. ఇన్ కేస్ ఈరోజు గెలిస్తే కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే ఆబ్వియస్లీ సెమీస్కి కన్ఫర్మ్ అవ్వచ్చు. ఉన్నటువంటి 4 మ్యాచెస్లో కూడా ఇప్పుడు
నెక్స్ట్ ఈరోజు ఒక మ్యాచ్ ఉంటుంది అండ్ 23rd తోటి బెంగాల్ టైగర్స్ తోటి ఒక మ్యాచ్ అయితే ఉంది. సో ఈ మ్యాచ్ అండ్ ఆ మ్యాచ్ గెలిస్తే ఆబ్వియస్లీ సెమీస్ అయితే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సో ఉన్నటువంటి 7 టీమ్స్ ఏదైతే కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ అండ్ నెక్స్ట్ భోజ్పురి దబాంగ్స్, తెలుగు వారియర్స్, ముంబై హీరోస్ అండ్ ఫైనల్గా పంజాబ్ ది షేర్స్, ఈ 7 టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 7 టీమ్స్ ఏదైతే 4 టాప్ 4 ఏదైతే ఉంటాయో ఆ టాప్ 4 సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి రన్ రేట్ తోటి. దాని తర్వాత సెమీస్ కన్ఫర్మ్ తర్వాత ఫైనల్స్ ఆడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో మొత్తంగా ఈ రోజు కనుక గెలిస్తే సెమీస్ అవకాశాలు డెఫినెట్గా మనకు ఉంటాయి. సో హోప్ఫుల్లీ డెఫినెట్గా ఈ రోజు కూడా నిన్నటి కాకుండా అంటే ఈవెన్ నిన్న చాలా ఇబ్బంది పడుతూ గెలిచారు తెలుగు వారియర్స్, ఈరోజు అలా కాకుండా కొంచెం సాఫీగా గెలిస్తే బాగుంటుంది అనేది ఆలోచన డెఫినెట్గా ఫ్యాన్స్కి అయితే ఉంటుంది. సో చూద్దాం, నిన్న తమన్ గారు, అశ్విన్ గారు ఎవరు మీకు ఇద్దరు ఇట్లా అంటే ఎవరు ఈరోజు హీరోలు అవుతారంటే వాళ్ళే అని చెప్పారు. అఖిల్ గారు ఆబ్వియస్లీ సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. సో ఈరోజు మరి ఏమవుతుందో ఏంటో తెలీదు. లెట్స్ మ్యాచ్ అయితే చూద్దాం, చూసి అయితే ఎంజాయ్ చేద్దాం. సో తెలుగు వారియర్స్ పర్ఫార్మెన్స్ మీద మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.